నమస్తే అండి, మీ సతీష్. తమిళనాడులో త్రిష పేరెత్తితే చాలు అరెస్టు, జైలు అంటూ పోలీసులు అయితే విరుచుకుపడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఒకటే ట్రీట్మెంట్ అంటూ సీఎం విజయ్ గవర్నమెంట్ మెసేజ్ ఇస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అట్లాగే వీడియో చివరి వరకు చూడండి. తమిళనాడు పాలిటిక్స్లో ఎలా ఉన్నాయి అనేది చాలా క్లారిటీ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్యాక్ట్స్ అన్నీ చూస్తే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి అనేది తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సర్వసాధారణమైన విషయం. తమిళనాడులో మొన్నటి ఎన్నికల ముందు వరకు యువరాజుగా, డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పిన అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్ ఈరోజు అరెస్ట్ అయ్యారు. ఆయన కను సైగ చేస్తే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉరుకులు పరుగులు పెట్టేది. అలాంటిది ఈరోజు అదే పోలీసులు అరెస్ట్ చేసి ఓ వ్యాన్లో పడేసి తీసుకెళ్ళిపోయారు. కారణం, అధికారం ఉండగా నోటుకొచ్చినట్లు విజయ్ త్రిష గురించి వ్యాఖ్యలు చేశారు ఆయన. అదే పందాను ఇప్పుడు కొనసాగిస్తామంటే కుదరదు కదా. కానీ ఆ విషయం ఉదయనిధి స్టాలిన్ మర్చిపోయారు. త్రిషను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, అంతే. ఫిర్యాదు పోలీసులకు అందింది. విజయ్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తంజావూరు పోలీసులు చెన్నైలోని నీలాంగరైలో ఉన్న ఉదయనిధి నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్లో ఎక్కించి ఉదయనిధిని తంజావూరు పోలీస్ స్టేషన్కి అయితే తరలించడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మళ్ళీ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. తంజావూరులో కావేరీ జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లు తీవ్ర రాజకీయ దుమారానికి, ఆయన అరెస్టుకి దారితీశాయి. అసలు సమస్యను వదిలేసి కొసరబట్టుకుని వేలాడి చివరికి కటకటాలు పాలయ్యారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒక్కసారి చూడండి. ఎంత తన్ని వరదో అక్క తన్ని వరణం కావేరీ సొన్న. ఈ క్లిప్లో ఆయన ఏమన్నారో చెప్పే ముందు అసలు ఎందుకు అన్నారో మీరు తెలుసుకోవాలి. అసలు ఏం జరిగిందంటే, తమిళనాడులో కావేరీ నదీ జలాల అంశంపై ప్రతిపక్ష పార్టీ డిఎంకే తంజావూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. మేకేదాటు ఆనకట్ట అంశం, అట్లాగే డెల్టా జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రతిపక్ష నేతగా ఆ బాధ్యత ఆయనకు ఉంది కనుక ఆ బాధ్యత నిర్వర్తించారు. కావేరీ జలాల సమస్యపై ముఖ్యమంత్రి విజయ్ స్పందించడం లేదని కూడా విమర్శించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులపైన దృష్టి పెట్టింది అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఈ ఉదయనిధి ప్రసంగిస్తున్న టైంలోనే సభలోని కొందరు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం నీళ్లు వస్తాయని డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇది కాస్త వైరల్గా మారింది. తీరా విమర్శలు రావడంతో మాట మార్చి నేను కావేరీ జలాల గురించే మాట్లాడాను అంటూ కవర్ డ్రైవ్ వేసిన ఫలితం లేకపోయింది. ఈ వ్యాఖ్యలు త్రిషను ఉద్దేశించే అన్నారంటూ టీవీకే లీడర్స్, కార్యకర్తలు, విజయ్ త్రిష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, సిగ్గుచేటుగా ఉన్నాయని బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. టీవీకే నేతలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తంజావూరుకు చెందిన ఓ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఆయననైతే అరెస్ట్ చేశారు. అయితే సరిగ్గా నెల రోజుల క్రితం జూలై 4న మాజీ మంత్రి, డిఎంకే సీనియర్ నాయకుడు, తిరుచెందూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అతను కూడా అరెస్ట్ చేశారు. అతను కూడా అప్పుడు త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులోనే అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్ నటి త్రిషను ఉద్దేశిస్తూ అభ్యంతరకరమైన కామెంట్లు అప్పుడు ఆయన చేశారు. తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన మాజీ సీఎం కరుణానిధి జయంతి వేడుకల బహిరంగ సభ వేదికపై అనితా రాధాకృష్ణన్ ఈ కామెంట్స్ అయితే పాస్ చేశారు. విజయ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన ఎగతాళి చేశారు. అంతటితో ఆగలేదు. అంతకుముందు విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ నేను రాజకీయాల్లో ఇలా ఇరుక్కుపోయానేంటి అని విజయ్ లోపల బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఒక నటితో ఎంతో సంతోషంగా ఉండేవారని ఆయన అనుకుంటున్నారేమో అంటూ ఇద్దరి వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర రీతిలో చౌకబారు కామెంట్లే చేశారు ఆయన. దీనిపై కేసు నమోదవడంతో అతను కూడా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టుపై డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా తీవ్రంగా స్పందించారు. కేవలం పరువు నష్టం వ్యాఖ్యల కేసులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇంత అత్యవసరంగా అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనంటూ స్టాలిన్ అయితే మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా విడిచిపెట్టలేదు. దీనిని బట్టి నోరు అదుపులో పెట్టుకోకపోతే స్టాలిన్ అయినా లోపల తోసేస్తామనే హెచ్చరిక చాలా స్ట్రాంగ్గానే విజయ్ ప్రభుత్వం ఇచ్చినట్లే అర్థమవుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తమిళనాడులో సీఎంగా విజయ్ అయిన తర్వాత అతని కంటే త్రిష పాపులారిటీ బాగా పెరిగిపోయింది.
ఆమెను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేదే లేదన్నట్లుగా టీవీకే నేతలు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఆ పార్టీ తరఫున ఆమె విజయ్ కోసం ప్రచారం కూడా చేయడం వల్ల త్రిషకు అభిమానులు కూడా బాగా పెరిగిపోయారు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కరైకుడి కార్పొరేషన్ మీటింగ్లో సీఎం విజయ్ ఫోటోతో పాటు మాజీ సీఎంలు స్టాలిన్, జయలలిత, పళనిస్వామి ఫోటోలు కూడా పెట్టాలని కొన్ని పార్టీల కౌన్సిలర్లు, ఆయా పార్టీల కౌన్సిలర్లు కూడా వాగ్వాదానికి దిగారు. అదే మీటింగ్లో ఉన్న ఒక కౌన్సిలర్ ఆ ఫోటోల పక్కన త్రిష ఫోటో కూడా పెట్టాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా పగలబడి నవ్వుకున్నారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇలా బహిరంగ సభలు, అధికారిక మీటింగుల్లోనే కాదు, ఏకంగా తమిళనాడు అసెంబ్లీలో కూడా డిఎంకే అట్లాగే విజయ్ టీవీకే పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా త్రిషతో ముడిపెట్టి గట్టిగా నడుస్తున్నాయి. పరిస్థితి శృతి మించి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే వరకు వచ్చింది. అయితే తమిళనాడులో ఒక వర్గం వాదన ఏంటంటే విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, కక్షలకు దూరంగా ఉంటాడు, గతంలో జయలలిత, కరుణానిధి ఉన్నప్పటి నుంచి పెరిగిపోయిన రాజకీయ దాడులు, కక్షలు పూర్తిగా ఆగిపోవచ్చని కొందరైతే అనుకున్నారు. బట్ అప్పటికంటే ఇప్పుడు మరింత పెరిగిపోతున్నాయి. కాకపోతే ఒక్కటే తేడా, అప్పుడు జయలలిత ఉన్న స్థానంలో ఇప్పుడు విజయ్ ఉంటే తాత కరుణానిధి స్థానంలోనికి ఉదయనిధి స్టాలిన్ వచ్చాడు, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ అదే కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితమే విజయ్ అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు చిన్న స్టోరీ చెబుతా అంటూ గత స్టాలిన్ ప్రభుత్వం మాదిరిగా మేము ప్రజాధనాన్ని దోచుకోం, అట్లాగే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించం, ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం మా విధానం కాదు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు అందించడమే మా రాజకీయ విధానం అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు. అంతా ఫసక్ అనే మీనింగ్ వచ్చేలాగా ఎన్నికలకు ముందు స్టాలిన్ చేసిన మేనరిజంను అసెంబ్లీలో స్పీకర్ అనుమతి తీసుకుని మరి విజయ్ చేసి చూపించారు. బట్ ఈ వార్నింగ్ను ఎగతాళి చేస్తూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విజయ్ విడాకుల గురించి కూడా కామెంట్స్ అసెంబ్లీలో చేశారు. పరోక్షంగా త్రిష పైనే ఈ కామెంట్లు చేశారు. విజయ్ను త్రిష ఇష్యూ పైన టార్గెట్ చేయాలని ప్రయత్నించారు ఆయన. చెన్నై చెంగల్పట్టు కోర్టులో ఓ భర్త కోసం భార్య వెతికే స్టోరీ మాత్రమే తమిళనాడు ప్రజలకు తెలుసు, ఇంకేమీ తెలియవంటూ ఎద్దేవా చేశారు. ఈ దెబ్బతో విజయ్ కూడా బాగా ఫీల్ అయిపోయినట్లు కనిపించారు. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన పరిణామాలే కాదు, గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాలు, వివాదాలు, అరెస్టులు, పొలిటికల్ సెటైర్లు అన్నీ త్రిష చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సీఎం విజయ్కు బాగా సన్నిహితురాలు కావడంతో ఎన్నికలకు ముందు నుంచి ఈ బంధంపైనే డిఎంకే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ప్రజా సమస్యలు, అసలు విషయాల కంటే వీళ్ళ బాండింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. ఎన్నికల్లో టీవీకే విజయం సాధించిన తర్వాత కూడా ఎక్కువగా త్రిష పేరుతోనే విమర్శలు చేయడంతో ఇంకా విజయ్ సర్కార్ పూర్తిగా విసిగిపోయి వీటికి చెక్ పెట్టాలనే వరుస అరెస్టులకు దిగుతోంది. అది కూడా అల్లాటప్ప సోషల్ మీడియా కార్యకర్తలను కాకుండా నేరుగా పెద్ద పెద్ద తిమింగలాలు, చేపలడే అంటే ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులను సైతం వేసేయడానికి అదే మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అయితే తమిళనాడు రాజకీయాలను మొదటి నుంచి గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సే బయటపడుతూ ఉన్నాయి. దేశ రాజకీయాలు అన్నీ మారుతున్నా, అనేక రాష్ట్రాల్లో పాలిటిక్స్ ప్యాటర్న్ అన్నీ మారిపోతున్నా, దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఒకే పందా నడుస్తూ ఉంది. రోజులు మారుతున్నాయి, వ్యక్తులు మారుతున్నారు, కొత్త లీడర్లు వస్తున్నారు, పార్టీలు మారుతూ ఉన్నాయి, కానీ అక్కడి రాజకీయాలు మాత్రం ఒకే స్టైల్లో వెళ్తూ ఉన్నాయి. సినీ గ్లామర్తో పాపులారిటీ తెచ్చుకొని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎదిగిన వాళ్ళే అక్కడ రాజకీయాలను శాసిస్తున్నారు. కరుణానిధి, ఎంజీఆర్ మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరి శత్రువులైపోయారు. తర్వాత జయలలిత, కరుణానిధి మధ్య ఇదే కొనసాగింది. జయలలితకైతే ఏకంగా అసెంబ్లీలోనే చీరలాగి ఘోరమైన అవమానం చేశారు. ఆ కసితో శపథం చేసి ముఖ్యమంత్రి అయ్యి కరుణానిధికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. ఆయన ఇంటిపైకి నేరుగా అర్ధరాత్రి పోలీసులను పంపించి మరీ కరుణానిధిని నిద్రలేపి పంచ ఊడదీసి లాక్కెళ్ళిపోయారు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ నుంచి బలమైన లీడర్ లేకపోవడం, మరోవైపు స్టాలిన్ స్ట్రాంగ్ లీడర్గా బలం పుంజుకోవడంతో ఇక అతనిదే రాజ్యం అయ్యింది. అతను కొడుకే యువరాజు అంటూ తెగ ప్రచారం చేశారు. బట్ టైం చూసి టీవీకే పార్టీతో విజయ్ ఎంట్రీ ఇవ్వడంతో జయలలితకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన రాజకీయ పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షుడిగా అతను మారిపోయాడు. అంతా తమదే, ఇంకా తమిళనాడులో తిరుగు లేదు అనుకుంటున్న సమయంలో విజయ్ ఎంట్రీ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టడంతో స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధికి బాగా మండిపోతోంది అనడంలో ఎట్లాంటి డౌటు లేదు. అందుకే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఎంత చేయాలో అంతా చేశారు. తీరా ఏర్పాటు చేశాక కూలగొట్టేందుకు స్కెచ్ వేస్తున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. దీంతో అసలే ఆరంభంలోనే కెలికి విజయ్కు కిర్రెక్కించడంతో అతను కొద్ది రోజులు వేచి చూసి ఇప్పుడు కుదురుకున్నాక వేట మొదలుపెట్టాడు.
ప్రధానంగా సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళిద్దరి మధ్య ఆరంభం నుంచి అసెంబ్లీ సాక్షిగా బహిరంగంగానే వారు నడుస్తుంది. విజయ్ ఇటు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు సినిమా హీరోలుగా చేసిన వాళ్ళే, ఇద్దరు త్రిషాతో కూడా సినిమాల్లో కలిసి నటించిన వాళ్ళే, అందుకే స్నేహం కూడా ఉంది. విజయ్ రాజకీయాల్లోకి రాకముందు స్టాలిన్ కూడా ఎంతో గౌరవంగా చూసేవాడు. ఎన్నికల ప్రచారంలో కూడా స్టాలిన్ సర్ అనే సంబోధించేవాడు. అట్లాగే విజయ్ ఎంట్రీతో ట్రయాంగిల్ పోరుగా మారిపోయి చివరికి అతనే సీఎం అయ్యాడు. ముఖ్యమంత్రిగా చేసిన స్టాలిన్ అయితే ఏకంగా ఓడిపోయారు, ఎమ్మెల్యేగా కూడా. ఈ దెబ్బతో డిఎంకే పార్టీ కోలుకోలేని దెబ్బ తినేసింది. అందుకే ఎన్నికల ముందు చేసినట్టే ఇప్పుడు కూడా వెకిలిగా త్రిషా పేరు చెప్పి విజయ్ను అవమానించాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది గుర్తించాడు కాబట్టి విజయ్ ఇప్పుడు ఉక్కుపాదం మోపుతూ తీసుకెళ్లి లోపల పడేస్తా ఉన్నాడు. వాస్తవంగా విజయ్ గెలిచాక కూడా స్టాలిన్కి ఎంతో గౌరవం ఇచ్చాడు. విజయ్ను మాత్రం స్టాలిన్ అసలు ఏమాత్రం పోటీదారిగా కూడా ఏనాడు గుర్తించలేదు. ఎంతో గౌరవ మర్యాదలతో విజయ్ నమస్కరిస్తున్న స్టాలిన్ పట్టించుకోకపోగా పుష్ప మేనరిజమ్స్ ప్రదర్శించేసరికి విజయ్ అసెంబ్లీ సాక్షిగా రిటర్న్ గిఫ్ట్ అది ఇచ్చేశారు. అంతెందుకండి, విజయ్ సీఎం అయ్యాక స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు అతని ఇంటికి వెళ్ళారు. వాస్తవంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే 2 కుర్చీలు ఒకేలాంటివి వేసి గౌరవిస్తారు. కానీ ఇక్కడ కూడా స్టాలిన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. విజయ్కు కనీసం కుర్చీ కూడా వేయలేదు, సోఫాలోనే కూర్చుంటే స్టాలిన్ ప్రత్యేక కుర్చీలో కూర్చోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ కలిసి విజయ్ క్రేజు అంతకంతకు పెరుగుతూ ఉంటే స్టాలిన్ అండకు కిందకు పడిపోతూ ఉన్నారు. సో మరి ఓవరాల్గా తమిళనాడు రాజకీయాలపై ఈ లోతైన విశ్లేషణపై ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.